రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019 దాకా ఒక దశ అయితే 2019 నుంచి 2024 దాకా మరో దశ అనుకోవాలి. అదే విధ్వంసకర దశ అని చెప్పుకోవచ్చు. అయితే కేంద్రం కూడా పూర్తిగా తెలుసుకొని దీనిపైన జాలిపడి ఇప్పుడు 2024లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి నిధుల వర్షాన్ని కురిపిస్తూ వస్తుంది. అయితే తాజాగా ఎటువంటి నిధులు వస్తున్నాయి, దానివల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు, ఎంతమందికి జాబులు లభించబోతున్నాయి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఓన్లీ గొర్రెలు వాటిని కాపు కాయడం తప్ప ఎటువంటి పరిశ్రమలు రావు అన్నటువంటి ఒక మాటలకి ఇది ఎలాంటి సమాధానం అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. పూర్తిగా గొడ్డుపోయినటువంటి యొక్క భూమిలా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. వైసీపీ ప్రభుత్వం అయిపోయేసరికి పూర్తిగా ఎండిపోయిందని చెప్పుకోవాలి. అసలుకి ఎవరైతే యువత ఉంటుందో వీలైనంత వరకు వాళ్ళకున్న టాలెంట్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు జాబులు తెచ్చుకోవడం జరిగింది. మిగతా ఉన్నవారంతా కూడా గంజాయికి అలవాటు పడినటువంటి మాత్రం వాస్తవం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం, నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి గారు కావడం, అది కాక కేంద్రంలో ఒక కీలక పాత్ర వహించడం చూస్తే ఇప్పుడు ఈ యొక్క నిధుల వర్షాన్ని నిజంగా ముందే మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే 2024 ఎలక్షన్స్ కన్నా ముందు అసలుకి ఊహించలేదు ఇలా జరుగుతుందని. ఇప్పుడు దీన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తానికి ఆంధ్రాకి అన్ని మంచు శకునములేనా అంటే ఏమంటారు? అంటే బ్రాండ్ ఇమేజ్, ఫేస్ ఇమేజ్, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు ఫేస్ ఇమేజ్ అన్నమాట. ఎందుకంటే ఇవాళ ఆయన గతంలో ఈ రాష్ట్రానికి చేసిన సేవలు, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన కనెక్టివిటీ, పారిశ్రామికవేత్తలతో ఇటు సాఫ్ట్వేర్ సైడ్ కానీ హార్డ్వేర్ సైడ్ కానీ ఆటోమొబైల్ రంగంలో కానీ ఈ పవర్ ప్లాంట్స్లో కానీ మొత్తం అన్ని రంగాలపైన ఆయనకున్నటువంటి పట్టు మనం చూసాం. ఇవాళ కేంద్రంలో మోడీ ప్రభుత్వం 3.0, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం 4.0, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. తెలుగుదేశం బలం పైన ఇవాళ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉన్న నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 16,927 కోట్లు, 3 ప్రాజెక్టులు. క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది చంద్రబాబు నేతృత్వంలో. ఢిల్లీ నుంచి ఫోన్, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు అవతల, నిర్మలా సీతారామన్. సీఎం కనెక్ట్ అయితే ఈ శుభవార్తలు. ఇప్పుడే మా క్యాబినెట్ భేటీ, మోడీ క్యాబినెట్, అక్కడ కేంద్ర క్యాబినెట్, ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్ ఒకే టైంలో. ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి మీ రాష్ట్రానికి 16,927 కోట్లు ఈరోజు శాంక్షన్స్, 12,000 కోట్లు పోలవరంకి, ఆ కొప్పర్తి నోడు అది 2,177 కోట్లు, విసిఐసిలో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో, ఓర్వకల్ నోడు దానికి 2,713 కోట్లు. అదేంటి, అది బీసీఐసి బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఆ ఓర్వకల్ నోడ్ అభివృద్ధి. అంటే 3 పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అందుకే ఒక రకంగా మహర్దశ. 3 వైపులా అభివృద్ధి, 3 వైపులకి పరిశ్రమలను రాబట్టే కృషి. ఎందుకంటే పారిశ్రామికంగా ఇది వెనుకబడిన రాష్ట్రం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. తొలి నుంచి పరిశ్రమలు వెనుకబడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 3 కారిడార్లు కనుక అభివృద్ధి చెందితే బీసీఐసికి అదనంగా ఇప్పుడు హెచ్బిఐసి, ఇది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల నీకు అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి రెండిటికి బెనిఫిట్ అన్నమాట. ఒక త్రికోణాకృతిలో నీకు పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో 3 నెలలు కాలేదు ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రి అయి. ఈ 3 నెలల్లోనే 1,50,000 కోట్ల పెట్టుబడులు. అంటే ఇక ఒక హంట్ నడుస్తోంది, ఒక హంటింగ్ అన్నమాట, పెట్టుబడుల వేట. ఏది మరి నెలకి 50,000 కోట్ల పెట్టుబడులు ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనపడుతుంది మనకు చూస్తుంటే. ఇప్పుడు ఇక్కడ నిన్న ఒక్కరోజే నీకు 16,927 కోట్లు అంటే ఢిల్లీ నుంచి మనకు అందినటువంటి సహాయం మనం చూసాం. తొలి బడ్జెట్లోనే నీకు 60,000 కోట్ల ఆర్థిక సహాయం,
క్యాపిటల్ అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తామంది కేంద్రం. మళ్ళా వైసీపీ దానికి ఏదో మెలికబెట్టింది. జగన్మోహన్ రెడ్డి ఏదో విమర్శలు చేస్తాడు తన మనుషులతో, అది గ్రాంటా లోనా అంటాడు. ఏదో ఒకటి వచ్చిందా రాలేదా అది తర్వాత తేలుద్ది. అందులో గ్రాంట్ ఎంత, లోన్ ఎంత, లోన్లో కూడా కేంద్రం ఎంత భరిస్తుంది, వడ్డీ కేంద్రం ఎంత భరిస్తుంది, ఏపీ ఎంత భరించాలి. నీకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 25,000 కోట్లు, రాజధాని చుట్టూతో నీకు ఔటర్ రింగ్ రోడ్డు వస్తున్నట్లయితే నీకు 25,000 కోట్ల పెట్టుబడులు. దానికి మరి కేంద్ర మంత్రి గడ్కరీ, మనం చూసాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుతో అసలు నీకు హైదరాబాద్ స్వరూపమే మారిపోయింది. విశ్వనగరంగా హైదరాబాద్ మారిందంటే ఇప్పుడు ఇంతగా ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ మరి 2 3 అభివృద్ధి సాధ్యమైంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, వీటన్నిటికీ అప్పుడు వాజ్పేయి ప్రధానిగా, ఇక్కడ చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా లాజిస్టిక్ హబ్గా మార్చారు ఆంధ్రప్రదేశ్ని. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వాళ్ళిద్దరూ ఏది వాజ్పేయి బాబు ఆ పేర్ స్వర్ణ చతుర్భుజి రోడ్లు వచ్చాయి. ఇవన్నీ కూడా అప్పుడే ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక విప్లవ చూసాం మనం, ఒక రివల్యూషన్ అన్నమాట. ఇప్పుడు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో, మనం ఔటర్ రింగ్ రోడ్డు 265 కిలోమీటర్ల పొడవున, ఇవన్నీ అప్పుడే వచ్చాయి. ఏది ఇన్సూరెన్స్ అథారిటీ కావచ్చు, ఈ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం కావచ్చు, సైబర్ టవర్స్. సైబరాబాద్ ఏర్పడిపోయింది కదా. ఒక సైబర్ టవర్స్ వల్ల నీకేంటి వాళ్ళ తెలంగాణ అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీకు సాఫ్ట్వేర్ అభివృద్ధి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏది నీకు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క ఐటీ రంగంలో. ప్రతి సంవత్సరం 50,000 మందికి అదనపు ఉపాధి ఒక ఐటీ రంగంలో. 9 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు ఇప్పుడు తెలంగాణలో ఈ ఐటీ రంగంలో. అంటే అప్పుడు వేసిన బీజాలు. ఇప్పుడు మనం చూసాం జినోమ్ వ్యాలీ, మొన్న వ్యాక్సిన్ అదే. అసలు వ్యాక్సిన్ హబ్గా హైదరాబాద్ మారింది. ఇప్పుడు మనం అనుకున్నాం కర్ఫ్యూ సిటీ, ఇది ఒకప్పుడు కర్ఫ్యూ సిటీ కరోనా వ్యాక్సిన్ సిటీగా మారిన నేపథ్యం అన్నమాట. 70 దేశాలకు ఇక్కడి నుంచే వ్యాక్సిన్ రవాణా అవుతోందంటే 15,000 ఈ లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఇక్కడ జినోమ్ వ్యాలీలోకి వచ్చాయంటే శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు మరి అంతమంది అక్కడ పనిచేస్తున్నారంటే అది జినోమ్ వ్యాలీ బీజం చంద్రబాబు అప్పుడు అక్కడ వాజ్పేయి హయాంలో పడింది. ఇప్పుడు మోడీ బాబు జోడీ అన్నమాట. ఇక్కడ సేమ్ అదే కనపడుతుంది మనకు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాజ్పేయి చంద్రబాబు నాయకత్వంలో ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు మోడీ చంద్రబాబు ఇక్కడ ఈ వీళ్ళ మార్గదర్శకంలో ఇప్పుడు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా గనక ఇవాళ అభివృద్ధి చెందితే ఉపాధి ఏర్పడుతుంది వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు లక్షలాది యువత ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నారు. మేనిఫెస్టోలో తెలుగుదేశం చెప్పింది 20 లక్షల మంది ఉద్యోగాలు మా లక్ష్యం అంది. సంవత్సరానికి 4 లక్షలు రావాలి ఈ లెక్కన ఉద్యోగాలు. మరి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ ఆ నేపథ్యంలో ఉన్నప్పుడు దానికోసం జరుగుతున్న వేట, పరిశ్రమలను రాబట్టడం. బీపీసీఎల్ మచిలీపట్నంలో ఇవాళ ఆయిల్ రిఫైనరీ మరి ఒక 4 రోజుల్లో దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ వస్తుంది. అది కనుక వస్తే నీకు 70,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. అంటే ఇటు కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది ఇస్తోందంటే చంద్రబాబు కోరింది ఏది ఆయన సొంతానికి కాదు. ఆయన ఏదో కేసుల్లో ఇరుకున్న కేసుల్లోంచి బయటపడటానికి అంతకంటే అడగడు, పార్టీ కోసం అడగడు, అడిగేది ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం. ఆంధ్రప్రదేశ్కి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే అంత నష్టపోయింది. విభజన వల్ల నష్టం. ఆ రోజు ఏం జరిగింది, 58-42 రేషియోలో దీన్ని పంచితే ఇప్పటికీ తెలంగాణ అప్పులు ఆంధ్రప్రదేశ్ కడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన ఆ పథకాల తాలూకు అప్పులు తెలంగాణలో ఉంది ఆస్తులు, కానీ అప్పు ఎవరు కడుతున్నారు, ఏపీ కడుతుంది. అందుకే మొన్న ఒక 2,400 కోట్లు ఇచ్చారు. ఏది కేంద్రం తెలంగాణ పొద్దు నుంచి 2,400 కోట్లు ఏపీకి ఇచ్చిందంటే అక్కడ హుస్సేన్ సాగర్ అభివృద్ధి, అక్కడ రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు, వాటికి కట్టినటువంటి ఆ నెక్లెస్ రోడ్డు చేసిన అప్పు తాలూకు వడ్డీ ఏపీ కట్టింది కాబట్టి రీయింబర్స్ చేసింది.
ఇప్పుడు పోలవరం కంప్లీట్ అవుతుంది 3 ఏళ్లలో. నిన్న చెప్పారు సీఎం ప్రెస్ మీట్లో 3 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్న దాంట్లో ఇప్పుడు ఏమైంది 12,000 కోట్లు నిర్ణయించారు. 12,000 కోట్లతో అది తొలి దశ పూర్తయితే 41.15 మీటర్ల ఎత్తున నీళ్లు నిలపచ్చు. 140 టీఎంసీలు ఉంటాయి అప్పుడు అక్కడ దగ్గర దగ్గర. ఇప్పుడు 197 టీఎంసీలు పెట్టుకోవాలి అంటే 45 మీటర్స్ రావాలి ఎత్తు. అది తర్వాత దశ. ముందు ఈ ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి తొలి దశ పూర్తి చేస్తే తర్వాత దశకి కూడా మీకు ఇస్తాం అంటూ ఒక షరతు పెట్టింది. 3 ఏళ్లలో ఇది కంప్లీట్ చేయాలి. 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తేనే మనకు 45 మీటర్లకి 197 టీఎంసీలకి వస్తుంది. అది జీవనాడి. పోలవరం లైఫ్ లైన్. ఆ పోలవరాన్ని అధ్వానం చేశాడు, ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి 68,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 20,000 కోట్లు ఖర్చు పెడతానికి చేతులు రాల. డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది, గైడ్ బండ్ దెబ్బతింది. అదేమంటే చంద్రబాబు మీద నెపమేస్తారు. ఆ రోజు పోలవరం పనులు జగన్మోహన్ రెడ్డి ఆపకుండా రివర్స్ టెండరింగ్ తేకుండా ఉంటే అదే స్పీడ్తో పోలవరం కంప్లీట్ అయితే 2020కి అయిపోయేది. 72% చంద్రబాబు చేశాడు. మిగతా 28%లో ఇతను చేసింది 5 ఏళ్లలో 4% అంట. అంటే ఇంకా 24% చేయాలి. ఆ 24% ఇవాళ ఈ 3 ఏళ్లలో నేను కంప్లీట్ చేస్తానన్నటువంటి చంద్రబాబు హామీ ఇవాళ పోలవరం కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం. నదుల అనుసంధానం జరుగుతుంది. పోలవరం గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి, కృష్ణా నీళ్లు రాయలసీమకి వెళ్తాయి. అటు 3 ప్రాంతాలు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడిటికి కూడా ఇది లైఫ్ లైన్గా మారితే రైతులు పంటలు పండిస్తారు, ఇటు పరిశ్రమలు వస్తాయి, అటు యువతకు ఉపాధి ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 15% గ్రోత్ రేట్ తీసుకున్నాడు. ప్రతి ఏడు 15% వృద్ధి సాధించాలి. 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ మారాలి. ఏపీ ఎకానమీ 2 ట్రిలియన్లకి ఎదగాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని అటు పరిశ్రమల అభివృద్ధి, ఇటు వ్యవసాయ అభివృద్ధి, పేదల సంక్షేమం, ఆ హామీలు నెరవేర్చడం. ఇప్పుడు నిన్న పెన్షన్లు ఇవ్వాలా, 1వ తారీఖు ఆదివారం వచ్చిందంట, 31 పెన్షన్లు వేసేస్తున్నారు, 31వ తారీఖే జీతాలు వేసేస్తున్నారు, 31వ తారీఖే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పింఛన్. ఈ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా 31 పెన్షన్ ఇస్తున్నాడంటే ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఈ డబ్బు? ఎలా పంచిపెడుతున్నాడు? ఎలా పరిశ్రమలు రాబడుతున్నాడు? ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ను మారుస్తున్నాడు, పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తున్నాడంటే బ్రాండ్ ఇమేజ్. ఇందాక మనం అనుకున్నది జగన్ ఫేస్ చూస్తే పారిపోయారు. అంటే విధ్వంసం జగన్ బ్రాండ్ ఇమేజ్ అయితే నిర్మాణం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్గా. ఒక మంచి తాపీ మేస్త్రి, నిపుణుడైన ఒక తాపీ మేస్త్రి గనక ఒక గోడ ఎలా కడతాడో ఇటుక పేర్చి ప్లాస్టింగ్ ఎలా చేస్తాడో అట్లా కట్టుబడి చేస్తున్నాడు. ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రం యొక్క కట్టుబడి ఒక కొలిక్కి గనక తెస్తే భవిష్యత్ తరాలు చంద్రబాబుకి సెల్యూట్ చేస్తాయి. సో గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రముఖ మీడియా ఛానల్కి తన ఇంటర్వ్యూ ఇస్తూ అసలుకి ఏంటి, అసలుకి మీరు రేపొద్దున మళ్ళీ 2024 మీరు గెలిస్తే మీరు ఎట్లా వస్తారు, మీకు సంబంధించి ఎట్లా సంపదని సృష్టిస్తారని చెప్పేసి అడిగితే తను చెప్పిన మాట ఒకటే, ఏం లేదు, గొర్రెలు కాసుకోవడం కావచ్చు, బర్రెలు కాసుకోవడం కావచ్చు, చేపల మార్కెట్ మార్ట్లు కావచ్చు, ఇవి మాత్రం తప్ప చంద్రబాబు నాయుడు ఏదో అనుకుంటున్నాడు కానీ అవేమి జరగవు అని చెప్పేసి అంటున్నటువంటి మాటలు మనం విన్నాం. కానీ ఇప్పుడు ఏ రకమైన మాటలు వస్తున్నాయి వైసీపీ నుంచి? నిజంగా గొర్రెలు కాచుకోవడం లేదా బర్రెలు కాచుకోవడంతో సరిపోతుందా? యువతకి ఉపాధి అదేనా? ఎందుకంటే ఇప్పుడు 2 కొప్పర్తి కావచ్చు, లేదంటే ఓరవకలు నోట్లతో దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు. సో దీన్ని ఎలా చూడాలంటారు? వైసీపీ మాటలు జగన్ మాటలను ఎలా జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ పెంచాడు, జగన్మోహన్ రెడ్డి గంజాయి పెంచాడు, యువతని బలహీనతలకి గురి చేశాడు.
ఇవాళ క్రిమినల్స్ హెవెన్గా మార్చాడు. నేరస్తుల స్వర్గంగా ఆంధ్రప్రదేశ్ మారింది. రౌడీలు, గుండాలు, అసలు నీకు పోలీసు రౌడీ కుమ్మక్కయ్యారు. పోలీసే రౌడీగా బిహేవ్ చేస్తున్నాడు, రౌడీ పోలీస్గా బిహేవ్ చేస్తున్నాడు. ఎవరు పోలీసో తెలియని, ఎవరు రౌడీయో తెలియని పరిస్థితిలో అటు డ్రగ్స్ దేశంలో ఎక్కడ దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్కే. గంజాయి సాగు అసలు విశాఖ ఏజెన్సీలో 25,000 ఎకరాల్లో 25,000 కోట్ల రూపాయల పంట పండిస్తున్నారంటే అతని హయాంలో జరిగినటువంటిది ఇది. ఏది ఆయనకి సరైనటువంటి విజన్ లేదు. జగన్మోహన్ దృష్టిలో ఇదంతా ఏంటంటే వేస్ట్ అన్నమాట. తనేంటి అప్పు తెచ్చాడు, 10 లక్షల కోట్ల అప్పులో ఆంధ్రప్రదేశ్ని ముంచాడు. ప్రతి నెత్తి మీద 2.5 లక్షలు అప్పేశాడు. బటన్ నొక్కాను అని భ్రమల్లో పెట్టాడు. ఏం చేశాడు? ఒక 2,40,000 కోట్లు మీ ఖాతాల్లో వేసానన్నాడు. దానికి 4 రెట్లు దోచేశాడు. ఇసుక, మద్యం, భూముల కబ్జాలు, అరే పంచభూతాలని మింగేశాడన్న పేరు తెచ్చుకున్న పరిస్థితుల్లో ఇవాళ జగన్ మరి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడంటే ప్రజల్లో అతను ఎంత విశ్వసనీయత కోల్పోయాడో, ఎంత నమ్మకాన్ని కోల్పోయాడో. ఒక ఫెయిల్యూర్ స్టోరీ జగన్మోహన్ రెడ్డి, ఒక సక్సెస్ఫుల్ స్టోరీ చంద్రబాబు నాయుడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కేంద్రం మాత్రం ఒక నిధుల వర్షాన్ని కురిపిస్తూ వస్తుంది. అది కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక బ్రాండ్ ఇమేజ్ ద్వారానే చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చేయగలుగుతారనే ఒక నమ్మకంతోనే కేంద్రం ఇప్పుడు ఇస్తుంది. చూద్దాం, ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా కొన్ని అద్భుతాలు మాత్రం క్రియేట్ కాబోతున్నాయి అనడానికి ఇది ఒక నాందిలాగైతే కనిపిస్తుంది. 5 ఏళ్ళు ముగిసే లోపల ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.